ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. కేటీఆర్ పై మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. ఆదివాసీ మహిళ అని కూడా చూడకుండా నన్ను టార్గెట్ చేస్తున్నావు ఎందుకు అంటూ ప్రశ్నించారు. సమ్మక్క సారలమ్మ వారసులం, మా జోలికి వస్తే నాశనమైపోతావని మండిపడ్డారు. నువ్వు నిజంగా వాస్తవాల మీద బతికిన వాడివైతే మనిషివైతే చెప్పు అంటూ విమర్శించారు. మేము ఎంతమందిని ఇబ్బంది పెట్టాం, ఎవరిని జైలుకు పంపించింది ప్రజలకు తెలుసనన్నారు. వాళ్ళు ధర్నా చేస్తామంటే ధర్నా చౌక్ ఏది గాంధీ విగ్రహం కాడ చేసుకోవడానికి ఇచ్చారు. అర్ధగంట సేపు మమ్మల్ని ఇక్కడ ఆపారు, ఇద్దరు మంత్రులు. మరి అదేవిధంగా కోదండరామరెడ్డి గారు మన వ్యవసాయ శాఖ కమిషను చైర్పర్సన్, తర్వాత విత్తనాల శాఖ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి, ఆ కమిషన్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ అర్ధగంట 1 అవర్ దాకా మేము ఆగినాం. చేసి వెళ్ళిపోతామండి. మళ్ళీ అడ్డాడు పోయి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ రోడ్లు ఎక్కి ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి రోడ్డుకు వచ్చినట్టు చేస్తానన్నా అరెస్ట్ చేస్తారు. దాన్ని హైలైట్ చేసుకోవాలా, ఇంతే తప్ప ఇంకటి ఏమైనా ఉన్నదా? కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మెదలండి. అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. ఇంతకంటే నేనేం అనలేను. నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు. ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది, శాపనార్థం తప్పింగా నా దగ్గర నీ లెక్క కులబలము, ధనబలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. నా ఒక్కగానొక్క అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు. ఈరోజు నేను సింగల్. నా నియోజకవర్గమే నాకు అండ. నాకు కులబలం లేదు, ధనబలం లేదు, ఇంకో బలం లేదు, ఇంకో బలం లేదు. జస్ట్ మంత్రిని ఆయన నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేసారు. ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్ట్ఫోలియోను కూడా చేస్తుందా అనే కుట్ర నీలో కనబడుతుంది, ఆ దురహంకారం నీలో కనబడుతుంది. అంతే తప్ప ఇంకొకటి లేదనేది నేను స్పష్టంగా చేస్తాను. అందరికీ నమస్కారాలు. దయచేసి ములుగు నియోజకవర్గానికి మా మీడియా సోదరులందరూ అభివృద్ధికి సహకరించండి. మా ఏం పొరపాట్లున్నా తప్పకుండా ఎక్స్పోజ్ చేయండి, సూచనలు చేయండి. మేము కూడా దేవుని బిడ్డలం కాదు. ఇవాళ మా ఒక రిపోర్టర్ మీద